మొదలు బేసిక్గా ఎవరమైనా సరే రచనను ఎందుకు చేస్తాం అనే ప్రశ్న వేసుకుందాం. రచన ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తాం? ఒకప్పుడు రచన ఎందుకు చేసేవారు? ఆనందం కోసం చేసేవారు అని చెప్తారు మా తెలుగు సాహిత్యంలో. అలంకార శాస్త్రం, రస సిద్ధాంతం, ధ్వని సిద్ధాంతం, ఈ సిద్ధాంతాలన్నీ ఏం చెప్తాయంటే రచన ఆనందం కోసం. దాదాపు 1000 ఏళ్ల తెలుగు సాహిత్యమైన, ఒక 2000 సంవత్సరాల సంస్కృత సాహిత్యమైన ఈ మాటని ప్రధానంగా చెప్తుంది. ఈ మాటతోనే సాహిత్యం అంతా ఇప్పటి వరకు నడిచింది. దాదాపు మధ్య యుగాల నాటి వరకు ఇదే కొనసాగింది. అప్పుడప్పుడు మధ్యలో తత్వ కవులు, యక్షగాన కవులు వారి జీవితం నుంచి, వారి అనుభవం నుంచి సమాజాన్ని విశ్లేషించే ఒక క్రమాన్ని మొదలుపెట్టారు. అది మధ్య యుగాల్లో. వేమన వచ్చే నాటికి, పోతులూరి వీరబ్రహ్మం వేమన నాటికి రచన ఎందుకు చేస్తారంటే ఆనందం కోసం చేస్తారని, రచన సామాజిక ప్రయోజనం కోసం చేస్తారనే భావన సమాజం రచనలో ప్రతిబింబించాలి. శ్రీశ్రీ అన్నాడు కదా, నా ఊహలు నేనేవో రచిస్తానని, నా జాతి జనులకి అది గొప్పగా ఉంటుందని నేను అనుకున్నానమ్మా, కానీ నేను అనుకోని నే విన్నవి కన్నవి విన్నవించకపోతే ఈ సమాజంలో పదాలకై వెతుకులాడితే ఎక్కడున్నావమ్మా నీవు అందని అందానేవిగా, శ్మశానాల వంటి నిఘంటువుల్లో సర్ప పరిస్వాంగం, ఛందస్సు అనే సర్ప పరిస్వాంగంలో నీవు ఉన్నావు అంటే అక్షరం ఉంది. ఆ అక్షరం వెలువడినై, వడివడిగా వెలువడినై నా ఎదనడిగినై, వడివడిగా వెలువడి నా ఎదనడిగినప్పుడు అప్పుడు నేను ఏం రాస్తానో, నా జాతి జనుల గుండె గురించి ఏం రాస్తానో, ఏం రాయాలి అంటే మనిషి కాలు కింద పడి నలిగిన చీమ కాలు శబ్దాన్ని విన్నానమ్మా, నే విన్నవి కన్నవి విన్నవించాలి. నే విన్నవి కన్నవి ఏమిటి? మనిషి కాలు కింద పడి విరిగిన చీమ కాలు శబ్దం, కాలువ నీళ్ళలో పడి కదలగలేని తాగుబోతు వ్యక్త ఆలాపన ప్రేలాపన. కాలువ నీళ్ళలో పడి కదలగలేని తాగుబోతు వ్యక్త ఆలాపన ప్రేలాపన, సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల ఆర్తానాదం, నే విన్నవి ఇవి విన్నాను అనే ఈ దృష్టి వచ్చే వరకు, ఈ సమాజానికి ఈ దృష్టి వచ్చే వరకు, సాహిత్యంలో సమాజం ప్రతిబింబించాలి అనే భావన వచ్చే వరకు, ఇప్పటి వరకు సాహిత్యం అంటే ఏమిటి అనే ప్రశ్న ఉన్నప్పుడు మొట్టమొదటిసారి వేమన ఈ సమాజాన్ని దర్శించాడు, కొత్తగా వ్యాఖ్యానించాడు. ఈ సమాజం ఖచ్చితంగా ప్రతిఫలించాలి, సమాజంలో ఉన్న సమస్య అక్షరానికి అందాలి అనే అంతవరకు సాహిత్యం అంతా ఆనందం కోసమే రాయబడింది. ఎందుకు రాయాలి సాహిత్యం అంటే? ప్రియదూతిక తెచ్చిజిచ్చు కర్పూర విడియం అలసాని పెద్దన. ఎందుకు రాస్తారండి కవిత్వం అంటే? ఇష్టాన్న భోజనం పుష్టిగదిని తూగు టుయ్యాలలో ఊగుచు ప్రియురాలు తెచ్చి ఇచ్చే కర్పూర విడియం వేసుకొని తింటూ వింజామరములతో ఇలా గాలి విసురుతూ ఉంటే నా ముందు పాఠకోత్తములు, కవిత్వం తెలిసిన పాఠకోత్తములు ఉంటే అప్పుడు కృతులు రచింపరే, కవులు అప్పుడు మాత్రమే కవిత్వం రాస్తారు అన్నాడు. నిజంగా అలసాని పెద్దన చెప్పిన ఆ స్థాయి, ఆ వాతావరణంలో కవిత్వం రాయాలంటే, రచన రాయాలంటే దేనికోసం రాస్తారంటే ఆనందం కోసం రాస్తారు. కనుక ఒక కాలంలో భక్తి కోసం రాశారు, ఒక కాలంలో శృంగారం కోసం రాశారు, మరో కాలంలో భూస్వామ్యం కోసం రాశారు. ఈ మొత్తం కాలం ఇట్లా మారుతున్నప్పుడు మధ్యయుగాల్లో ఒక వేగుచుక్కలాగా ఆయన వేమన మనుషుల బాధల్ని తనదైన పద్ధతిలో వ్యాఖ్యానం చేశారు. ఆ నేపథ్యం నుంచి రచన ఎందుకు చేయాలి అంటే ప్రపంచం మనకు అర్థమైనప్పుడు, ప్రపంచ సాహిత్యం అర్థమైనప్పుడు రచనకి ఒక సామాజిక ప్రయోజనం ఉంటుంది. సామాజిక ప్రయోజనం లేకుండా రచన చేయకూడదు. ఖచ్చితంగా ఏదైనా సరే కళారూపం, ప్రతి కళారూపానికి సామాజిక ప్రయోజనం ఉంటుంది. ఆ కళారూపం అయిన దానికి సామాజిక ప్రయోజనం ఉన్నప్పుడు దానిని చేపట్టడం అనేది సామాజికుల కర్తవ్యం. అందుకే రచన ఎందుకు చేస్తామనే ప్రశ్న వేస్తే మనం ఎందుకు చేస్తామంటే ఏదో మేము సైతం అని సమాజం కోసం చేస్తాం. ఇప్పుడు మీరందరూ ఒక 24 మంది రచయితలు 24 వ్యాసాలు రాశారు. ఈ పుస్తకంలో అనుబంధంలో 14 వ్యాసాలు రాశారు. 24 మంది రచయితల్లో 5 స్త్రీలు ఉన్నారు. ఇది గొప్పదే. 24లో 5 స్త్రీలు అంటే గొప్పది. వీరు ఇందులో కథనాలు రాశారు, జీవిత చరిత్రలు రాశారు, విశ్లేషణలు రాశారు. ఏది రాసినా ఆనందం కోసం రాయలే, ఏది రాసినా సామాజిక ప్రయోజనం కోసం రాశారు, ఒక అవసరం కోసం రాశారు. మీ అక్షరానికి ఒక బాధ్యత ఉంది అని ఎరిగారు. అందుకే ఈ బాధ్యత ఉంది అని ఎరగడానికి ఒక నేపథ్యం ఉన్నది మనకి. ఆనాడు అక్షరం ఎందుకోసం రాయాలని చూసినప్పుడు అప్పుడప్పుడే ఇంగ్లీష్ నేర్చుకున్న మన వాళ్ళు కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు తెలుగు రచన మొదలుపెట్టినప్పుడు గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగానికి ఇట్లా చూస్తే ఒక చీకటి కనిపించింది. ఆయన ఇంగ్లీషు నేర్చుకోకముందు, తెలియకముందంతా ఆయన పద్యం రాశాడు, ప్రబంధాలు చదివాడు, క్షీణ ప్రబంధాలు చదివాడు. చదివి ఒక్కసారి ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత
ఒక కొత్త ప్రపంచం అర్థమైంది. ఇప్పుడు ఇంగ్లీష్ అవసరమా లేదా, ఇంగ్లీష్ మీడియంలో చదవాలా లేదా నేను ఆ చర్చలోకి వెళ్ళను. ఏదైనా సరే భాష వస్తుంది, చదువుకుంటే వస్తుంది, అవకాశం అంటే ఉంటే వస్తుంది. మాలాంటి తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పేవాడే 10th క్లాస్ వాడు లేకపోతే ఇంగ్లీష్ రాదు. 1వ తరగతి నుంచి అక్షరాలు, తెలుగు అక్షరాలు ఎట్లా నేర్పిస్తున్నారో ఏబీసీలు అట్లే నేర్పిస్తే ఇంగ్లీష్ వస్తుంది. అదేం పెద్ద కష్టమైన పని కాదు. మా ముందు తరాలు అట్లే నేర్చుకున్నారు. ఇంగ్లీష్ మీడియం లేకపోయినా తెలుగు మీడియంలో చదువుకున్నా ఇంగ్లీషును ఒక లాంగ్వేజ్గా చదువుకున్నారు కనుక ఇంగ్లీష్ వచ్చేసింది. చెప్పేవాడు ఉండాలి. అది మాట్లాడకుండా ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న ఎంతమందికి ఇంగ్లీష్ వస్తుందో యూనివర్సిటీలో నేను చూస్తున్నాను. కనుక ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది, ఇంగ్లీషులో చదవటం అనేది ఒక కొత్త ప్రపంచాన్ని అర్థం చేయించింది కనుకూరి వీరేశలింగం. అర్థం చేయించప్పుడు సరస్వతి నారద విలాపం అని ఒక కావ్యం రాశాడు. సరస్వతి నారద విలాపం. సరస్వతి నారదుడితో విలపిస్తుందట, బాధపడుతుందట. ఎందుకు బాధపడుతుంది? అయ్యో నా అక్షరాన్ని వీళ్ళు బంధించారే, ఈ ప్రబంధాల్లో, క్షీణ ప్రబంధాల్లో బంధించారు, నేను సామాన్యుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నానని ఆ తల్లి బాధపడుతూ నారదుడితో ఏడ్చిందట, దుఃఖించిందట. అప్పుడు ఆ తల్లిని ప్రజల పరం చేయాలి, సమాజ పరం చేయాలి. ఆ సమాజ పరం చేయడానికి ఆయన ఏం చేశాడంటే తన ముందు ఉన్న క్షీణ ప్రబంధాల విన యుద్ధం ఎక్కుపెట్టాడు. ఇంకా మీరు శృంగారం గురించి రాస్తారా? ఇంకా స్త్రీ అంగాంగాన్ని వర్ణిస్తూ రాస్తారా? నీ కళ్ళ ముందు ఏం కనిపిస్తున్నది? నీ కళ్ళ ముందు 5 సంవత్సరాల బిడ్డ ఆడుకోవాల్సిన బిడ్డ తల గొరిగి తెల్ల బట్టలు వేసి చీర కట్టి ఆమె తల మీద చీర వేసి ఎక్కడనో ఇంట్లో పడేస్తూ ఉన్నారు. ఆడుకోవలసిన బిడ్డ నీ కళ్ళ ముందు ఇలా కనిపిస్తూ ఉంటే నీ ఇంకా ప్రబంధాలు అంగాంగ వర్ణన చేస్తావా అనే ఒక సామాజిక ప్రయోజనాల కోసం వెతుకులాట మొదలు పెట్టాడే. నీ ఇంట్లో నీ కొడుకుని చదివిస్తున్నావు, నీ బిడ్డని చదివించట్లేదు. చిన్నప్పుడే ఎందుకు పెళ్లి చేస్తున్నారు? ఈ వాతావరణాన్ని అంతా తన కళ్ళ ముందు ఉంచుకొని ఆయన మొట్టమొదటి ఒక సామాజిక ప్రయోజనం కోసం రచన మొదలు పెట్టాడు. కానీ ఆ రచన ఎవరికి అర్థమయ్యేటట్టు రాశాడు అనే క్వశ్చన్ వేసుకుంటే గ్రాంధికంలో రాశాడు. ఆనాటికి అది ఒక పెద్ద విప్లవమే. పద్యం వదిలేసి గ్రాంధిక భాషలోకి రావటమే ఒక పెద్ద విప్లవం. ఆ గ్రాంధిక భాషలో రాస్తూ ఉన్నప్పుడు అడిగారట ఇట్లా సామాజికులు అందరూ కలిసి ఒక రోజు ఇట్లా సభ జరుగుతూ ఉంటే, అయ్యా వీరేశలింగం గారు, మీరేంటండి మొత్తం స్త్రీల సమస్యలు రాస్తున్నారు, పత్రికలు అవే రాస్తారు, కథలు అవే రాస్తారు, నవల్లో అవే రాస్తారు, వ్యాసాలు అవే రాస్తారు, మొత్తం స్త్రీల సమస్యలు రాస్తున్నారు, మరి చదివేదేమో మేమంటే ఎవరు? పురుషులు. స్త్రీలకి చదివే లేదు, మేము చదువుతున్నాం, మీరేమో స్త్రీల సమస్యలు రాస్తున్నారు అని అడిగితే అప్పుడు చెప్పాడట ఆయన ఒక లాజికల్ సమాధానం చెప్పాడు వీరేశలింగం. అవునండి, నేను స్త్రీల సమస్యలు రాస్తున్నా, చదివే వాళ్ళు పురుషులు మారాలి. ఎందుకు మారాలంటే ఒక బిడ్డ నీ ఇంట్లో విధవగా ఉంది అంటే ఆ బిడ్డను మళ్ళీ వితంతో పునర్వివాహం చేయాలంటే నువ్వు తండ్రిగా నువ్వు మారాలి. నీ ఇంట్లో భార్య, నీ ఇంట్లో నీ చెల్లి, నీ అక్క, నీ బిడ్డ స్కూల్కి వెళ్ళాలంటే, చదువుకోవాలంటే మొదలు నువ్వు మారాలి కనుక నా టార్గెట్ పీపుల్ ఎవరంటే మగవాళ్ళే అని చెప్పాడు ఆయన. ఇది సామాజిక ప్రయోజనం. సమాజాన్ని మార్చడానికి ఒక సామాజిక ప్రయోజనాన్ని గ్రాంధిక భాషలోనే రాశాడు, పండితుల కోసమే రాశాడు ఆయన. ఆ తర్వాత కొన్ని రోజులకైనా 1848లో ఈయన పుట్టాడు. 1862లో గురజాడ పుట్టాడు. మీరు చూడండి, 48 నుంచి 62కి వచ్చేసరికి చాలా కొద్ది తేడానే. ఎంత మార్పు వచ్చింది ఆయన సంస్కారంలో, ఈయన సంస్కారంలో ఎంత మార్పు వచ్చింది. ఈయన స్త్రీని సంస్కరించాలనుకుంటే ఆయన స్త్రీని విప్లవీకరించాడు గురజాడ అప్పారావు. విప్లవీకరించి ఒక కన్యకగా నిలబెట్టాడు, ఒక పూర్ణమ్మగా నిలబెట్టాడు, ఒక మధురవాణిగా నిలబెట్టాడు. ఆధునిక భారతదేశ చరిత్రని స్త్రీ రాస్తుంది, లిఖిస్తుంది అన్నాడు గురజాడ. ఇది సామాజిక ప్రయోజనం. మాట్లాడించాడు. నిజానికి క్యారెక్టర్ను ఒక్కొక్కసారి చంపొచ్చు ఆయన. పూర్ణమ్మ చచ్చిపోయింది, ఒక బిడ్డ ఏం చేయగలుగుతుంది? అంత చిన్న బిడ్డ తన అసమ్మతిని ప్రకటించింది. మీరు ఇక్కడ కూర్చొని అసమ్మతి ప్రకటిస్తున్నారు, మీరేం రోడ్డు మీదకి వచ్చి అసమ్మతి ప్రకటించకపోవచ్చు, మోడీ మీద అసమ్మతి ప్రకటించకపోవచ్చు. ఒక ఆయన రాశారు, ఇక్కడ ఆచార్యులు గారు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, ఇందులో ఒక వ్యాసం ఉంది. ఆయన ఒక ప్రకటన చేశాడు, తన అసమ్మతిని ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? ప్రజా చైతన్యము లేకపోతే ప్రగతికి మూలం లేదు అన్నాడు. ఈ ప్రజా చైతన్యము లేకుండా చేసేటటువంటి ఒక కాన్స్పిరసీ జరుగుతూ ఉంది భారతదేశం. చాలా జాగ్రత్తగా, చైతన్య రహితంగా కోట్ల మంది ప్రజలు ఏమిటండి ఆ నదులని కాలుష్యం చేయడం కోసం పోవటం ఏంటి? అది పుణ్యం వస్తుందని అక్కడికి వెళ్ళి నదులను మొత్తం కాలుష్యం చేస్తున్నారు. ఈయన చాలా జాగ్రత్తగా ఇంకొక ఆయన రాశాడు, ఈ ప్రకృతిని విధ్వంసం చేసే హక్కు ఎవరికి ఉంది? ఇన్ని కోట్ల మంది ఒక్క దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎన్ని కోట్ల మంది వెళ్ళారో లెక్కలు చెప్తూ ఉన్నారు కదా ఎప్పటికప్పుడు. ఇన్ని కోట్ల మంది ఒక దగ్గరికి వెళ్ళి
మలమూత్రాలను విసర్జిస్తే ఈ ప్రకృతి ఏమైపోతుంది మీరు ఆలోచించి దాన్ని ఏం చేస్తున్నారు. ఈ మధ్యలో ఎవరో ఒక మా ఫ్రెండ్ చెప్తే విన్నాను నేను. సినిమా టాకీసుల్లో నేను సినిమాలు దొరక చాలా రోజులు అయింది, మీరు చూస్తూ ఉండొచ్చు ఎవరైనా. సినిమా టాకీసుల్లో కూడా ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఒక 5 నిమిషాలు వస్తుందట దాని గురించి. అక్కడ జరుగుతున్న ఆ సమ్మేళనం గురించి 5 నిమిషాల అడ్వర్టైజ్మెంట్ సినిమాల్లో వస్తుంది టాకీస్లో, ప్రతి టాకీస్లో. ఈ దేశంలో కోట్ల మంది సినిమాలు చూస్తారు. కోట్ల మంది మెదడులోకి ఒక ఆలోచనను ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. అబ్బా ఈ జీవితంలో 144 ఏళ్ళకు ఒకసారి ఇది వచ్చింది అద్భుతం, మనం వెళ్ళకపోతే మన జీవితం వృధా అనుకునే ఒక భావాన్ని ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఇంజెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సమాజం మార్చాలనే ఒక ఆలోచన ఆనాడు గురిజాడకు కలిగి ఒక పూర్ణం అసమ్మతి. ఇప్పుడు మీలో ఒక రచయిత నేరుగా రోడ్డు మీదకి వెళ్ళి అసమ్మతి ప్రకటించకపోవచ్చు, ధర్నా చేయకపోవచ్చు, ర్యాలీ చేయకపోవచ్చు, కానీ ఇక్కడ కూర్చొని ఒక అక్షరం అయితే అసమ్మతి ప్రకటించారు. చాలది. పూర్ణమ్మ ఆనాటికి అదే ఒక పెద్ద క్యారెక్టర్. చిన్న బిడ్డ ఏం చేయగలుగుతుంది? తల్లిదండ్రుల మీద అసమ్మతి ప్రకటించింది, సమాజం మీద అసమ్మతి ప్రకటించింది, వెళ్ళి ఆ దుర్గని చేరి చనిపోయింది. కానీ గురజాడ చాలా జాగ్రత్తగా నలుగురు కలిసి నవ్వే చోట నా పేరు ఒకసారి తలవండి. ఏమిటి సంకేతం? పూర్ణమైన నేను పసిబిడ్డను 10 ఏళ్లలోపు పసిబిడ్డను ఎందుకు చనిపోయాను అని మీరు మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడుకోవాలంటే అర్థం ఏమిటి? 70 ఏళ్ళ ముసలోడికి ఇచ్చి 10 ఏళ్ల బిడ్డని పెళ్లి చేస్తున్నారు, అందుకే ఆ బిడ్డ చనిపోయిందని మీరు మాట్లాడుకుంటే చాలు. అదే ఒక విప్లవం, అదే ఒక చైతన్యం. అక్కడి నుంచే ఏం చేశాడు? కన్యకను తీసుకొచ్చి నిప్పు గుండాలని 101 గుండాలను పేర్చి దాంట్లోకి వెళ్ళిపోతాం మేము, నిప్పు కనికలుగా మారిపోతాం. ఈ చూసే అన్నల్లారా తమ్ముళ్ళారా, ఇవాళ నేను రేపు మీ బిడ్డ, మీ భార్య, మీరు చూస్తూ ఉన్నారు. ఆ రాజుకు భయపడి చూస్తూ ఉన్నారు. కోటలు పేటలు కూలిపోవును, మంచి కీర్తి అపకీర్తి నిలిచి వెలుగును. ఈ కోటలు పేటలు కూలిపోయే ఈ చోట మీరు మౌనంగా ఉంటే ఆ రాజు దౌర్జన్యాలు ఉండడా ఒక దేవుడంటూ? ఎప్పుడో ఒకసారి ఈ రాజు దౌర్జన్యాన్ని కూల్చేవాడు ఉండడా అనుకుంటే ఆ బిడ్డ చనిపోయింది, బిడ్డతో పాటు కొందరు చనిపోయారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ కుసుమశెట్టి బిడ్డ చనిపోయింది. కానీ సైనికులందరూ ఆలోచించి ఆ రాజు తలని తీసుకొని వచ్చారు. ఈ దుర్మార్గాలు చేసిన రాజు తలని తీసుకొని వచ్చారు. ఆ కన్యక ఆ చైతన్యాన్ని ఇచ్చింది. ఇక మధురవాణి వచ్చేసరికి మీకు తెలుసు. అట్లా మొదలు పెడితే గురజాడ నుంచి శ్రీశ్రీ వరకు, అడుగుజాడ గురజాడ, తర్వాత శ్రీశ్రీ, ఇప్పుడు అన్న శ్రీశ్రీ గురించి చెప్పాడు, శివసాగర్ గురించి చెప్పాడు. ఎందరో వీళ్ళందరూ ఒక బాట వేశారు. వీళ్ళందరూ సామాజిక ప్రయోజనం కోసమే రాశారు. ఆ బాటలో మనం నడుస్తూ, మీరందరూ ఒక బాధ్యతగా అక్షరాన్ని చేపట్టారు గనక ఈ అక్షరం ఖచ్చితంగా ఒక సామాజిక ప్రయోజనం నెరవేర్చాలనుకున్నప్పుడు మనం చేసేది కళ. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మీరు రాసే ప్రతి అక్షరం కళారూపం సంతరించుకోవాలి. కవిత్వం రాస్తారా, కథ రాస్తారా, నవల రాస్తారా, వ్యాసం రాస్తారా, గల్పిక రాస్తారా, పాట రాస్తారా, ఏదైనా సరే అక్షరం కళాత్మకతను పొందాలి. కళాత్మకతను పొందకపోతే అది దాని ప్రయోజనాన్ని నెరవేర్చదు. నేను ఒక వ్యాసం చదివాను, ఇందులో ఒక పేజీ మొత్తం ఫుల్ స్టాప్ లేకుండా ఒకటే పారాగ్రాఫ్ ఉంది. అట్లా రాయొద్దు దయచేసి. నేను ఇప్పుడు రచయిత పేరు చెప్పను, మీరు తర్వాత చూసుకోండి. అంటే రచనని సామాజిక ప్రయోజనం కోసం మనం ఎట్లా రాస్తున్నామో అంత బాధ్యత కూడా రాయాలి. ఎవరికీ అర్థం కాకుండా రాయటం చాలా సులభం, గుర్తుపెట్టుకోండి. ఎవరికీ అర్థం కాకుండా రాయటం చాలా సులభం, అందరికీ అర్థమయ్యేటట్టు రాయటం చాలా కష్టం. ఈ మాట శ్రీశ్రీ చెప్పాడు. అందరికీ అర్థమయ్యేటట్లు రాయాలంటే మీరు గురజాడను చదవండి, చలమును చదవండి. ఎవరికీ అర్థం కాకుండా రాయాలంటే మీరు విశ్వనాథ సత్యనారాయణ చదవండి. అందుకోసం వాక్యం ఎట్లుండాలి? మనం మాట్లాడుతున్నట్లుండాలి. మనకు లలిత కళలు 64 కళలు ఉన్నాయి. 64 కళలు లలిత కళలు 5 ఉన్నాయి. లలిత కళలు 5ట్లో రచనను ఎక్కడ పెట్టారు? నెంబర్ 1 స్థానంలో పెట్టారు రచనని, కవిత్వాన్ని. అంటే మొదటి స్థానం ఇచ్చారు. ఎందుకు మొదటి స్థానం ఇచ్చారు? నాట్యం, శిల్పం, గాత్రం, సంగీతం వీటికి తర్వాత స్థానాలే, అక్షరానికి మొదటి స్థానం ఇచ్చారు. అంటే అక్షరం కూడా ఒక కళ. దాన్ని కళగా సంతరింపజేయటం మనం చేయాల్సిన పని. సాధన చేయాలి. సాధన చేసిన క్రమంలోనే మీరు రాసే ప్రతి అక్షరం కూడా విస్తరిస్తుంది. గురజాడ అప్పారావు మొత్తం రచననంతా కలిపి ఒక దగ్గర ప్రచురించారు.
మనస్వి ఫౌండేషన్ వాళ్ళు 1000 పేజీల లోపు ఉంది. శ్రీశ్రీ మొత్తం రచనలు ఒక దగ్గర వేశారు, 1200 పేజీలు. విశ్వనాథ సత్యనారాయణ 30,000 పేజీలు రాశారు. శ్రీశ్రీ 1000 పేజీలే, గురజాడ 1000 పేజీలే. కానీ 1000 పేజీల 30 పేజీల కాదు ఇక్కడ లెక్క. ఈనాటి మహా గొప్ప గ్రంథం ఏమిటి? మహాభారతం కాదు. ఈనాటి గొప్ప గ్రంథం ఏమిటంటే 30 పేజీల కమ్యూనిస్టు మేనిఫెస్టో అన్నాడు శ్రీశ్రీ. ఎందుకు 30 పేజీల కమ్యూనిస్టు మేనిఫెస్టో? మహాకావ్యం అది. కనుక జీవితాన్ని ప్రతిబింబించేది ముఖ్యం. ఆ జీవితాన్ని కళాత్మకంగా ప్రతిబింబించడం అనేది మనం కాస్త సాధన చేస్తుంటే వస్తుంటుంది. అట్లా నేను చూసినప్పుడు ఇందులో చాలా మెరుగైన వ్యాసం, నేను చదివిన 5 వ్యాసాల్లో చాలా మెరుగైన వ్యాసం జ్యోతి గారు రాశారు. విద్వేషాలను రెచ్చగొట్టడం మేధావితనమా అనే శీర్షికతో జ్యోతి గారు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, ఆమె రాశారు. చాలా లాజికల్గా, అంటే ఒక వ్యాసానికి ఒక ఎత్తుగడ ఎట్లా ఉంటుంది, ఆ ఎత్తుగడని నడిపించే పద్ధతి ఎట్లా ఉంటుంది, పద్ధతితో పాటు ఒక లాజికల్ ముగింపు ఉంటుంది వ్యాసానికి. ఆ ముగింపు కూడా జాగ్రత్తగా ఇచ్చారు. ఎక్కడ తడబడకుండా, ఒకరి మీద అపవాదు వేయకుండా, ఒక కులం మరో కులాన్ని అనటం, స్త్రీలు పురుషుల్ని అనటం, ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని అనటం, ఒక సిద్ధాంతం వాళ్ళు మరో సిద్ధాంతాన్ని అనటం, ఇదా మేధావితనం. మనిషిని క్షీణపరచటం, వ్యక్తిత్వాన్ని హీనపరచటం, హననం చేయటం. ఈనాటి సమాజంలో వ్యక్తిత్వ హననాన్ని చాలా సులభం. నేను మీకు నచ్చలేదు అనుకోండి, ఇక్కడ ఒక 100 మంది ఉన్నారు, మీ 100 మంది కలిసి ఫేస్బుక్ లో నా గురించి ఒక రైటప్ రాశారనుకోండి, మొత్తం పోతుంది ఒక రోజు. సింపుల్. దీనికి ఒక గ్రూపులు పనిచేస్తున్నాయి. వ్యక్తుల హననం, వ్యక్తులను క్యారెక్టర్ హననం చేయటం ఎప్పుడైనా సరే ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ముఖ్యంగా మనం నేర్చుకున్న సంస్కారం ఏమిటంటే, ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడకుండా ఆ వ్యక్తి నమ్మిన సిద్ధాంతమైన చర్చ చేయటం అనే సంస్కారాన్ని పొందటము. ఈ సంస్కారం రోజు రోజు క్షీణిస్తుంది. ఎట్లా క్షీణిస్తుంది? చట్టసభల్లో మన వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నా చూస్తున్నాం కదా. అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయినా, తెలంగాణ అసెంబ్లీ అయినా, భారతదేశ పార్లమెంట్ అయినా ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ పరిభాష. సినిమాలు ఎట్లాంటివి వస్తున్నాయి? వ్యక్తుల జీవితాల్లోకి, స్త్రీల జీవితాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళు మాట్లాడినట్లు, హీరోలు మాట్లాడినట్లు, టీవీలో వచ్చే సీరియల్ మాట్లాడినట్లు మన ఈనాటి జనరేషన్ పిల్లలు కూడా అట్లే తయారై ఏం చేస్తున్నారు? మూకుమ్మడి దాడి చేస్తున్నారు. సిద్ధాంతం ఉండటం లేదు, లోతు ఉండటం లేదు, చర్చ ఉండటం లేదు. అంతే. మనం ఒక వీడియో పెడతాం, దాని కింద కాసిం అని ఉందనుకోండి, పలానా కాసిం, ప్రొఫెసర్ కాసిం అని వీడియో పెడతారు. పెడితే నువ్వు ముస్లిం కనుక ఇలా మాట్లాడాడు, ఏమరా నువ్వు ముస్లిం ఇక్కడ ఉండక పాకిస్తాన్ లో ఉండకానికి ఇక్కడ ఉండి ఏం పని చేస్తున్నావు అని ఒక కామెంట్ పెడతాడు కింద. అరే నా పేరును బట్టి నన్ను ముస్లిం అంటున్నారు. నేను ముస్లిమా అవునా కాదా చర్చ అనవసరం. ఓకే, నాకు మత విశ్వాసాల పట్ల నమ్మకం ఉందా లేదా, కుల విశ్వాసాల పట్ల నమ్మకం ఉందా లేదా వేరే చర్చ. కానీ పేరును బట్టి ఒక చర్చ చేయటం, ప్రాంతాన్ని బట్టి చర్చ చేయటం, మన ఆలోచన బట్టి చర్చ చేయటం, ఇది అంటే మన సిద్ధాంతమైన చర్చకు రావచ్చు. మనం ఏమంటున్నాం? పేదరికం పోవాలంటున్నాం, దేశం బాగుండాలంటున్నాం, సంపద అందరికి సమానంగా పంచాలంటున్నాం. 10% మంది చేతుల్లో ఈ దేశం సంపద మొత్తం 90% సంపద ఎందుకుంటుంది అంటున్నాం. వాడు వీళ్ళు 1000 కోట్లు కొల్లగొట్టి దేశాన్ని నాశనం చేసి దోపిడీ చేసి విదేశాలకు ఎందుకు పోతున్నాడని అంటున్నాం. దీని మీద చర్చ చేయడు వాడు. దీని మీద చర్చ చేయకుండా మన వ్యక్తిగత జీవితాలకు ఏమైనా నీవు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నావు, నీ జీతాన్ని అందరికి పంచిపెడుతున్నావా, వాడు ఆ చర్చ చేస్తాడు. మనం ఓ చర్చ చేస్తే వాడు ఇంకో చర్చ చేస్తాడు. కమ్యూనిస్టులు మీరు రష్యాలో వర్షం పడితే ఇండియాలో గొడుగు పడతారు. ఇంకొద్ది మనం విప్లవం గురించి మాట్లాడితే వీడు చైనా వాడు. ఈ దేశానికి వ్యతిరేక విద్రోహ శక్తి ప్రభుత్వమే అంటుంది మనల్ని. అర్బన్ నక్సలైట్లు అంటుంది, దేశద్రోహులు అంటుంది, 124 కేసు పెడుతుంది, జైల్లో పెడుతుంది. కనుక ప్రభుత్వానికి అదే అవగాహన ఉన్నది, సమాజంలో అదే అవగాహన ప్రోధి చేస్తున్నారు, ఈ ఆలోచన విస్తృతం చేస్తున్నారు. కనుక వీటిని ఆధారం చేసుకొని చాలా లోతుగా డిస్కస్ చేశారు జ్యోతి గారు. ఈ వ్యాసం అందరూ చదవండి కంపల్సరీ. ఈనాటి సందర్భంలో చివరికి స్త్రీవాదులు అనుకునే వాళ్ళు కూడా ఒక స్త్రీలు మరో స్త్రీలు ఒకరి మీద ఒకరు ఎట్లా అపవాదులు వేసుకుంటున్నారు. అసలు స్త్రీవాదం అంటే ఇది కేవలం వ్యక్తిగత స్వేచ్ఛనా? స్త్రీ స్వేచ్ఛ అంటే వ్యక్తిగతమా? ఇది సామూహికం కదా, సమాజపరమైన స్వేచ్ఛ కదా. సమాజం విముక్తి జరిగినప్పుడు ఒక స్త్రీకి విముక్తి ఎట్లా జరుగుతుంది? సమాజంలో మార్పు జరగనప్పుడు ఒక కులానికి విముక్తి ఎట్లా జరుగుతుంది? ఇట్లాంటి విషయాలని వారు చాలా వివరంగా రాశారు. నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ఉన్న చోట మనం ఒకవైపు నలందలో ఆనాడు గ్రంథాలయాలు ఎట్లా ఉన్నాయి, ఒక మతం, బౌద్ధ మతం ఈ దేశాన్ని సమానత్వం వైపు తీర్చిదిద్దడానికి ఎట్లాంటి ప్రయత్నం చేసిందని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇదే నలందని, ఆ యూనివర్సిటీని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ దాన్ని అహిందవం వైపు ఎట్లా తీసుకెళ్లాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ శారద గారు ఆ నలంద హిస్టరీలోకి వెళ్ళి 6వ శతాబ్దంలో, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి ఆ హిస్టరీని మొత్తం చాలా వివరంగా ఈ వ్యాసంలో పొందుపరిచారు. గ్రంథాలయాలు లేని చోట, పుస్తకాలు చదవని చోట ఆనాటి అధ్యయనం అనేది ఎక్కడనో చైనా నుంచి వచ్చినటువంటి ఆ హిస్టోరియన్ ఈ భారతదేశానికి సంబంధించిన చరిత్రను ఎట్లా రికార్డ్ చేశాడు అనే వ్యాసం కూడా చాలా బాధ్యతగా మేడం రాశారు. అట్లే ఇండియా అసలుకి ఇది హిందూ దేశమా, హిందూ మతమా, దీని హిస్టరీ ఎంత ఉంది? నిజంగా ఎక్కడన్నా పురాణాల్లో కృష్ణుడు కానీ,
రాముడు గాని, అర్జునుడు గాని, అల్లసాని పెద్దన గాని, ముక్కు తిమ్మన గాని, నన్నయ్య గాని ఎవరన్నా ఎక్కడన్నా ఇది హిందూ దేశం, ఇది హిందూ మతం అని రాశారా? 1000 ఏళ్ల కిందట, 2000 ఏళ్ల కిందట, 3000 ఏళ్ల కిందట రాశారా? పోనీ కనీసం 1857లో 1880లో రాశారా? లేని చరిత్రను ఎందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఈ దేశం మీద రుద్దుతున్నారని ఇంకొక ఆయన హిందూ మతం హిందూ దేశంగా ఎట్లా పరిణామం చెందుతుంది? ఇది ఒక అఖండ భారతం ఎప్పుడైనా ఉందా? ఇప్పుడేదో నిన్న మా పాప చెప్తుంది, ఛత్రపతి శివాజీ కొడుకు గురించి సినిమా వచ్చిందట, శంభాజీ చావాజీ. ఓకే, ఆ సినిమా దేశం అంతా ఇట్లా సిగమూగిస్తుందట. ఒక వీడియో చూపించింది నా బిడ్డ, కాలేజీ పిల్లలు టాకీస్లో ఉన్నారు. ఆయన రాగానే మొత్తం పిల్లలందరూ లేచి ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాం కదా మనం, ఇట్లా ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు. ఈ దేశం కోసం, హిందూ దేశాన్ని స్థాపించడానికి మేము ఏం చేస్తామని మరాఠీలో మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. ఒక పూనకాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఈ పూనకం అనేది అఖండ భారత్. అసలు అఖండ భారత్ ఎక్కడన్నా ఉందా అని చాలా లాజికల్ చర్చ చేశారు. ఏ హిందూ రాజైనా ఈ భారతదేశాన్ని ఎప్పుడైనా సంపూర్ణంగా పరిపాలించాడా? ముస్లింలు తప్ప అనే చర్చ ఈ వ్యాసంలో కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇది మాట్లాడాను అనుకోని వెంటనే కింద కామెంట్స్, రేపు యూట్యూబ్లో పెడతారు కదా, కింద కామెంట్స్ వీడు పాకిస్తాన్ వాడుగా ఇలా మాట్లాడుతున్నారు అంటారు. అంటే మన పుస్తకం మాట్లాడిన సంభాషణ ముందు వెనకాల కట్ చేసి కరెక్ట్ మధ్యలో ఒక దాన్ని పెట్టేస్తారు. నేను మొన్న ఎక్కడనో ఒక పుస్తకము ఇండియాలో ఇప్పుడు ఏం చేయాలని ఒక రచయిత రాశాడు. సుందరయ్య జ్ఞాన కేంద్రంలో సభ జరిగింది. ఆయన ఏం పేర్కొన్నాడంటే భారతదేశంలో కుల వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందని చెబుతూ ఒక మాట చెప్పాడు ఆయన. ఈ దేశంలో పెట్టుబడి కులాన్ని ఆధారంగా పెట్టుబడి నిర్మాణం అవుతుంది, వ్యాపారాలు కులాల ఆధారంగా వ్యాపారాలు జరుగుతాయని చెప్పాడు. నేను అదే విషయాన్ని కోడ్ చేస్తూ ఏం చెప్పానంటే, ఒక రెడ్డి ఒక చికెన్ షాప్ పెడితే ఆ రెడ్డి చికెన్ షాప్ ఎట్లా నడుస్తుంది, లేదా ఒక దళితుడు చికెన్ షాప్ పెడితే ఆ దళితుడు చికెన్ షాప్ ఎట్లా నడుస్తుంది, అసలు దళితుడు చికెన్ షాప్ పెట్టగలడా, ఒక హోటల్ పెట్టగలడా, అది నడుస్తుందా అని ఇట్లా ఆయన రాసిన దాన్ని ప్రస్తావించారు. దీన్ని ఏం చేశారంటే ఒక్క నిమిషం దాన్ని కట్ చేసి రెడ్డి చికెన్ షాప్ అని హెడ్డింగ్ పెట్టి నా కింద నా పేరు పెట్టి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు 10 లక్షల మంది చూశారు. నేను మాట్లాడి 2 రోజులు అయింది. అది 48 అవర్స్లో 10 లక్షల మంది చూసిన వాళ్ళందరూ రెడ్లందరూ ఏమిటండి మీరు కూడా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏమిటి సార్ అని నాకు ఫోన్లు చేస్తున్నారు. అంటే దాని ముందు వెనక తెలిస్తే తప్ప నేను ఎందుకు ఆ విషయం చెప్పాను అర్థం. ఫలానా రచయిత ఆ పుస్తకంలో ఈ విషయాన్ని చెప్పాడని నేను చెప్పాను, అది నా అభిప్రాయం కాదు. ఏం చేశారు ఫేస్బుక్లో నా అభిప్రాయంగా దాన్ని ప్రచారంలో పెట్టేశారు. ఇంత ప్రమాదాలు ఉంటాయి. అందుకే ఈ దేశంలో 1921 నాడు వచ్చిన ఒక కరపత్రము మొట్టమొదటిసారి హిందూ అనే పదప్రయోగం చేసింది నాకు తెలిసిన చరిత్రలో. మీరు ఎవరైనా నన్ను కరెక్ట్ చేయవచ్చు. 1921లో వేసిన కరపత్రం, దాంట్లో వచ్చినటువంటి సావర్కర్ వేసిన కరపత్రం హిందూ అనే పదప్రయోగం జరిగింది. అంతకుముందు భారతదేశం వైదిక దేశం, వైదిక మతం ఉంది తప్ప హిందూ మతం అనేది లేదు. మరి ఇప్పుడు అఖండ భారత్ ఎట్లా సాధ్యమవుతుందని ఈ పుస్తకంలో ఒక రచయిత రాశాడు. యుద్ధాలే వద్దు, యుద్ధాలు లేని ప్రపంచం కావాలి మనకు. ఎంత బాధ్యతగా యుద్ధాలు వద్దు అనే ఒక అవగాహనని. యుద్ధం వస్తే మొట్టమొదలు బాధితులు ఎవరు? చిన్న పిల్లలు బాధితులు. ఎక్కడైనా సరే యుద్ధం వస్తే, అది ఉక్రెయిన్ అయినా, అది పాలస్తీన్ అయినా, చిన్న పిల్లలు ఎంతమంది చచ్చిపోస్తే మనం చూసాం. దుఃఖం ఒక్కొక్కసారి పేపరు చీయగానే ఆ శిథిలాల కింద నలిగిపోయిన 2 ఏళ్ల పసిబిడ్డో, 3 ఏళ్ల పసిబిడ్డో, 5 ఏళ్ల పసిబిడ్డో, కేవలం తల మాత్రమే బయటకు కనిపిస్తుంది. మొత్తం శరీరం మీద భవనాల శకలాలు పడి ఉంటాయి. కేవలం కాళ్ళు మాత్రమే బయటకు కనిపిస్తాయి. చిన్న చిన్న పాద లేతని పాదాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఆ బిడ్డ శకలాల కింద పడిపోయి ఉంటారు. తల్లి ఇలా ఒడిలో పెట్టుకొని ఉంటుంది ఆ బిడ్డ చనిపోయిన శవాన్ని. ఇలాంటి దృశ్యం చూసినప్పుడు రచయితలుగా మనసు వికలమవుతుంది, గుండె చెరువు అవుతుంది. యుద్ధం జరిగితే మొదటి బాధితులు ఎవరు అనే ఒక కన్నీటి వరదని ఈ పుస్తకంలో ఒక వ్యాసంగా రచయిత రాశాడు. యుద్ధాలు వద్దు, తర్వాత స్త్రీలు బాధితులు అవుతారు. మొదలు పసిపిల్లలు, తర్వాత స్త్రీలు. అందుకే అట్లాంటి యుద్ధాలు లేని సమాజం కావాలని ఈ ప్రపంచంలో కోరుకునే రచయితలు ఇసియాల్లో కమలానగర్ ప్రాంతంలో ఉండే మీరు ఇంత బాధ్యతగా ఆలోచిస్తుంటే ఇంత దేశాన్ని పరిపాలించే పాలకులకు మాత్రం ఏమీ పట్టదు. వాడెవడో అమెరికాలోకి ఇట్లా ప్రవేశించారని
చేతులకి కాళ్ళకి గొలుసులేసి ఈ ఇండియాకు పంపిస్తుంటే ఒక్కడు మాట్లాడు 145 కోట్ల జనాభాలో ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించే ఈయన 25-30 కోట్ల జనాభా దేశ అధినేతకు భయపడుతున్నాడు. ఏం సార్వభౌమాధికారం ఇది? ఏమి సార్వభౌమాధికారం ఉన్నట్లు? ఈ దేశానికి నువ్వు ఏమిటి అన్నట్లు? మరి మీ దేశభక్తి ఎక్కడ పోతుంది అన్నట్లు? అదే అడుగుతున్నాం. దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించటం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అని చెప్పాడు. ఈ మనుషులను ప్రేమించటం. ఈ మనుషులకి ఏమిటి? ఈసురోమ్ అనే మనుషులుంటే దేశమే గతి బాగుపడుతుంది. ఈ దేశంలో 80 కోట్ల మంది ఈసురోమ్ అనే మనుషులు ఉన్నారు. ఇది నా లెక్క కాదు, భూపతి వెంకటేశ్వర లెక్క కాదు, ఆనందాచారి గారి లెక్క కాదు, రాములన్న లెక్క కాదు. ఇది ఎవరి లెక్క? నరేంద్ర మోడీ గారు చెప్పిన లెక్క. ఆయనే చెప్పాడు మొన్న ఎలక్షన్స్ ప్రచారంలో. 80 కోట్ల మందికి మేము నిత్యావసర సరుకులు సప్లై చేస్తున్నాం అన్నాడు ఆయన. నిత్యావసర వస్తువులు ఎవరికి సప్లై చేస్తారండి? తినడానికి తిండి లేని వాళ్ళకే కదా. తినడానికి తిండి లేని వాళ్ళు ఈ దేశంలో 80 కోట్ల మంది ఉన్నారంటే మన నా దేశం వెలిగిపోతుంది అంటున్నావు. ఎక్కడ వికసిత భారత్ ఎక్కడ ఇది? అందుకోసం 80 కోట్ల మంది ఈసురోమ్ అనే మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషి. మనిషికి ఇంత అన్నం పెట్టమని మనం అడుగుతున్నాం. ఆ అన్నం పెట్టకుండా దేశాన్ని తాకట్టు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇట్లాంటి ఒక స్పష్టమైన అవగాహనని, ఒక మార్క్సిస్టు అవగాహనని, ప్రగతి అవగాహనని, ప్రజాస్వామిక అవగాహనని కలిగి ఉండి బాధ్యతాయుతంగా రచన చేస్తున్నటువంటి మీకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, మీ రచనలో కొద్ది నైపుణ్యాన్ని పెంచుకోండి. ఈ సందర్భంగా ఈ రాసిన రచయితలు ఎంతమంది ఉన్నారు ఒక చిన్న సూచన. 24 మంది రచయితలు ఉన్నారు. 24 మంది వ్యాస రచన మీద ఒకరోజు వర్క్షాప్ పెట్టండి. ఇవే వ్యాసాలు తీసుకొని వద్దాం. మీ వ్యాసాల్లో నుంచే అసలు వాక్యం ఎక్కడ చెడిపోయింది, వ్యాసాన్ని ఎక్కడ వంపాలి, ఎక్కడ విరగ్గొట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, మీ వ్యాసంలో నుంచే మనం డిస్కస్ చేద్దాం. దాని మూలంగా మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ రాసే వ్యాసంలో మీరు ఆ తప్పులు చేయకుండా ఉంటారు. నేను చూసిన 5 వ్యాసాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రచన ఎంత బాధ్యతగా చేస్తామో వాక్యాన్ని కూడా అంతే బాధ్యతగా ప్రయోగించాలి. అక్షరం అమ్మ లాంటిది, అది లాలిస్తుంది, అది పాలిస్తుంది. పాలించడం అంటే నాట్ మిల్క్, పాలించడం అంటే టు రూల్. మన అక్షరం చేత మనం ఈ ప్రపంచాన్ని రూల్ చేయాలి. ఆ రూల్ చేయడానికి దాన్ని జాగ్రత్తగా ఒడుపుగా ఎక్కుపెట్టాలి. ఆ ఎక్కుపెట్టడానికి మీరు మరింత నైపుణ్యాన్ని పొంది గొప్ప గొప్ప రచన రాస్తారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.